హాయ్, వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. గుండె పగిలేలా ఏడుస్తోంది. తన గోడు పట్టించుకునేదెవరంటూ కంట కన్నీరు ధారగా కారుతుంటే దీనంగా అడుగుతోంది. దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదాలు చేస్తున్నా ఆదుకునే దిక్కే లేదా అంటూ కుమిలిపోతోంది. నిట్ట నిలువున తనను కత్తులతో ఊచకోత కోస్తుంటే అడ్డుకునేవారే లేరా అంటూ నిస్సహాయంగా చూస్తోంది. అగ్నికీలల్లో దహనమైపోతున్నా కాపాడేవారే లేరా అంటూ ఆవేదనతో ప్రశ్నిస్తోంది. ప్రజల మధ్య ఉండాల్సిన తనను రాజకీయ నరకాసురులు చెరపట్టినా విడిపించేవారు లేరా అంటోంది. పట్టించుకోవలసిన ప్రజలు 5 ఏళ్లకోసారి మాత్రమే పలకరించి వదిలేస్తున్నారంటోంది. అధికార దాహంతో కొందరు తనను అపహాస్యం చేస్తున్నారంటోంది. అవును, భారతదేశ ప్రజాస్వామ్యం చెన్నై నడివీధుల్లో దీనంగా దిక్కులు చూస్తోంది. పోతూ పోతూ తెల్లోడు తగిలించి వెళ్ళిపోయాడు. అప్పుడెప్పుడో బాబాసాహెబ్ రూల్స్ అప్పజెప్పి మరీ వెళ్ళిపోయాడు. అవిప్పుడు సోకాళ్ళు రాజకీయ నేతలకు ఆయుధాలుగా మారాయి. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తున్నాయి. తమిళనాట జరుగుతున్న హైడ్రామాను చూస్తుంటే ప్రజాస్వామ్యానికి తన ఊపిరికి తానే ఉరివేసుకోవాలనిపిస్తోంది. అధికారం కోసం నడుస్తున్న తలకిందుల తైతక్కలను చూస్తుంటే తిక్క రేగిపోతోంది. వీలునామా కూడా రాయకుండానే సెలవు చెప్పేయాలనిపిస్తోంది. అపర ప్రవరాఖ్యులను అధికారానికి 60 లక్షల కిలోమీటర్ల దూరానికి విసిరేయాలనిపిస్తోంది. నియోజకవర్గాల్లో ఉండాల్సిన ఎమ్మెల్యేలు స్టార్ హోటల్స్లో బందీలుగా ఉన్నారు. పరిపాలన చేయాల్సిన సీఎం సమాధుల చుట్టూ, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గవర్నర్ కేంద్రం సిగ్నల్ కోసం ఎదురుచూస్తూ ముంబై, చెన్నైల మధ్య తిరుగుతూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్లిపోయారు. నా ఇంట్లో కుర్చీ నాకివ్వడానికి వీళ్లకే నొప్పి అనుకుంటూ పోయస్ గార్డెన్స్ లో కాలు మీద కాలేసుకుని కూర్చుని అసహనంగా చూస్తోంది శశికళ. ఎవరో ఒకళ్ళు సీఎం అవ్వాలి, జనంతో చీ కొట్టించి కుర్చీ మనమే ఎక్కేయాలి అని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు స్టాలిన్. ఎక్కడ సందు దొరికితే అక్కడ దూరేయటానికి అమిత్ షా రెడీగా ఉన్నాడు. అసలేం జరుగుతుందో అర్థం కాక జనం మాత్రం కళ్ళప్పగించి చూస్తున్నారు. తాంబూలాలిచ్చి తన్నుకోండని చెప్పి ప్రశాంతంగా సమాధిలో నిద్రపోతోంది జయలలితమ్మ. ఇంత గందరగోళానికి ఒకటే కారణం, పవర్, అధికారం. అధికారం కోసం కాచుకుని కూర్చున్న పెద్దలంతా గద్దల్లా తమిళనాడు చుట్టూ తిరిగేస్తున్నారు. రూల్స్ పుస్తకాలను తిరగేస్తూ వాటిని ఎలా వాడుకోవాలో మేధావుల డైరెక్షన్ తీసుకుంటూ రాజకీయ నేతలందరూ ఫుల్ బిజీ అయిపోయారు. తమ నేత బయటకొచ్చినప్పుడు, లోపలికెళ్లినప్పుడు జిందాబాద్లు కొట్టడానికి లుంగీలు ఎత్తుకొని మరీ తంబీలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎవరొచ్చినా పలకరించడానికి, కబుర్లు చెప్పుకోవడానికి మీడియా కెమెరాలు ఆవురావురమంటూ చూస్తూనే ఉన్నాయి. 100 కోట్లు తినేసినా, కేసులు నడుస్తున్నా, శిక్షలు పడినా వంగి వంగి దండాలు పెడుతూ దేవతల జయలలితను చూసిన జనానికి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అమ్మ పక్కన ఇలాంటి వాళ్లంతా ఉన్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అమ్మకు దండలు వేసి దండాలు పెట్టి చిన్నమ్మ కాళ్లకు మొక్కుతున్న ఎమ్మెల్యేలను చూసి ఒళ్ళు మండిపోతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోయారు. అమ్మ జైల్లో ఉన్నా కూడా లేని గందరగోళం ఆస్పత్రిలో చేరాక మాత్రం మొదలైంది. అమ్మ నెలల తరబడి కనబడకపోయినా లేని టెన్షన్ ఇప్పుడు వద్దన్నా వచ్చేస్తుంది. అమ్మ ఓడినా గెలిచినా నొప్పి తెలియకుండా బతికేసిన పోయస్ గార్డెన్ ఇప్పుడు గడగడలాడుతోంది. అప్పటికిప్పటికీ ఒకటే తేడా, అప్పుడు ఎక్కడ ఉన్నా అమ్మ బతికే ఉంది. ఇప్పుడు ఆమె సమాధి మాత్రమే ఉంది. అపోలో ఆస్పత్రిలో మొదలైన కథ మలుపులు తిరుగుతూ గందరగోళాన్ని పెంచేస్తోంది. ఒక కార్పొరేట్ ఆసుపత్రి ప్రపంచం కళ్లకు గంతలు కట్టేసింది. మంత్రాంగం ఎవరిదైనా అధికార యంత్రాంగం అంతా నిద్రపోతున్నట్లు నటించింది. జనం ఎన్నుకున్న ముఖ్యమంత్రికి ఏమైందో చెప్పాల్సిన వారు మాటలు రాని మూగవారిగా నటించారు. అన్నీ తెలిసిన డాక్టర్లు సైతం రాజకీయమలిన స్క్రిప్ట్నే చదివి వినిపించారు. గవర్నర్ని కూడా వార్డు గడప తొక్కనివ్వలేదు. ఇన్ఛార్జ్ సీఎంని డోర్ దగ్గరకే రానివ్వలేదు. ఇంత జరుగుతున్నా ఎవరూ నోరెత్తలేదు. అందుకే అసలు జయలలిత కన్నా ముందే తమిళనాట ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. జయలలితకు తీవ్ర అస్వస్థత, అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఈ బ్రేకింగ్ న్యూస్
తమిళనాడును ఊపేసింది. అమ్మ అభిమానులు ఆవేదనతో కుమిలిపోయారు. ఆస్పత్రి గేటు ముందే గుండెలు బాదుకుంటూ నిలబడ్డారు. ఏమైందో తెలియదు, ఏ జబ్బుతో బాధపడుతుందో తెలియదు, ఏం మందులిస్తున్నారో తెలియదు, కోలుకుంటుందా కోలుకోదా అసలే తెలియదు. చికిత్స ఇస్తున్నాం, మేడం స్పందిస్తున్నారు, ఇంతకు మించి డాక్టర్స్ ఒక్క ముక్క ఎక్కువ చెబితే ఒట్టు. జయలలిత చనిపోయారంటూ పుకార్లొచ్చాయి. దీంతో అలజడి రేగింది. అంతలోనే అపోలో ఆస్పత్రి నుంచి ప్రకటన, అలాంటిదేమీ లేదు, ఆవిడ కోలుకున్నారంటూ చెప్పారు. సీఎం ఆస్పత్రిలోనే ఉన్నారు, అది కూడా రోజుల తరబడి. మరి ఆ సమయంలో నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఎవరు అమలు చేశారు? ఇదే అర్థం కాని బ్రహ్మ పదార్థంలా మిగిలిపోయింది. అపోలో ఆస్పత్రి ముందు హై డ్రామా మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు పెద్దలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ ఎవరూ ఏమీ చెప్పడం లేదు. గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా వచ్చారు. కానీ ఆయన్ను జయలలితను చూడనివ్వలేదు. కేవలం వార్డు బయటే డాక్టర్స్ మాట్లాడి పంపించేశారు. సాక్షాత్తు గవర్నర్కే ఎంట్రీ ఇవ్వని రాజ్యాంగేతర శక్తి ఎవరున్నారక్కడ? వారాపితే ఏమీ మాట్లాడకుండా గవర్నర్ ఎందుకు వెనక్కొచ్చేశారు? వీటికి సమాధానాలిచ్చే నాదుడే లేడు. ఒక ముఖ్యమంత్రి బెడ్ మీద ఉంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారమూ పనిచేయలేదా? ఎవరూ అడగలేకపోయారా? కేవలం శశికళకు మాత్రమే అక్కడ అవకాశం ఎందుకు దొరికింది? ఆమెకున్న అధికారమేంటి? గవర్నర్ కంటే ఎక్కువ? ఇలాంటి వాటికి సమాధానం కాదు కదా. కనీసం ఇలాంటి ప్రశ్నలు కూడా ఎవరూ వేయలేకపోయారు. రాత్రికి రాత్రే అన్నా డీఎంకే ఎమ్మెల్యేల సమావేశం ఆస్పత్రిలోనే జరిగిపోయింది. పన్నీర్ సెల్వం ఇతరులు సీఎం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేశారు. అమ్మ మాట్లాడే పొజిషన్లోనే లేదు. ఇవన్నీ నిర్ణయాలు ఎవరు చేశారు? ఎవరు చెబితే గవర్నర్ అంగీకరించారు? అంటే కేంద్రంలోని బీజేపీతో అన్నా డీఎంకే సంప్రదింపులు చేసిందని, అందుకే అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే టాక్ ఉంది. అంతా అయిపోయాక తీరిగ్గా జయలలిత మరణించినట్లు అపోలో ఆస్పత్రి ప్రకటించింది. అన్ని సర్దుబాట్లు చేసుకున్నాకే ఈ ప్రకటన వచ్చింది. అంటే డాక్టర్స్ కూడా రాజకీయాలకు అనుగుణంగా నడుచుకున్నట్లేగా. అందులో డౌటేమీ లేదు. ఎందుకంటే ప్రకటనలో కేవలం ఆమెకు గుండెపోటు వచ్చింది, చనిపోయింది అంతే. ఆమెకు ఏం వైద్యం చేశారు, ఏ జబ్బుకు మందులు వాడారో అనే సంగతులే లేదు. అంత్యక్రియలు భారీ ఎత్తున జరిగాయి. అధికార లాంఛనాలతో జరిగాయి. అంతా శశికళ కనుసన్నల్లోనే జరిగాయి. ఒకప్పుడు జయలలితను చంపడానికి ప్రయత్నించిందని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే ఆస్పత్రిలో చేరినప్పట్నుంచి చనిపోయే వరకు పక్కనే ఉంది. ప్రపంచానికి ఏమీ తెలియకుండా తన అపరిమిత అధికారాలతో ఇనుప కంచెను అడ్డుగా వేసేసింది. అయినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. భారతదేశానికి బయట ఉన్న ఏదో ద్వీపకల్పంలో వ్యవహారం నడుస్తున్నట్లుగా కేంద్రం కూడా నటించింది. ముందు సెల్వంను సీఎం చేసింది. పార్టీ అధ్యక్షురాలు కావడానికి పావులు కదిపింది. సమావేశానికి రాకుండానే పదవిని తన దగ్గరకు రప్పించుకుంది. అమ్మ తర్వాత అమ్మను తానేనని కాళ్లకు దండాలు పెట్టించుకుంది. అనాథలా ఉన్న అన్నాడీఎంకేను ఆదుకుని ఏలుకునే మహారాణిలా సింహాసనంపై కూర్చుంది. పార్టీ గుప్పెట్లోకి రాగానే సీఎం పదవికి స్కెచ్ వేసింది. సెల్వమే రాజీనామా చేసి స్వీకరించండి మహాతల్లి అంటూ అడిగేలా చేసింది. అంతా ఓకే అనుకున్న టైంలో ఆత్మ ప్రేతాత్మల వ్యవహారంలో కథ అడ్డం తిరిగింది. పోయిస్ గార్డెన్ నుంచి కాలు కదపకుండానే పార్టీ సమావేశం జరిపించి అధ్యక్షురాలిగా ఎన్నికైపోయింది శశికళ. అమ్మా మీరే మా అధినేతంటూ వంగి దండం పెట్టి మరీ పత్రం అందించాకే పార్టీ ఆఫీసుకు రాజమాతలా వచ్చింది. నడకలోనూ ఆహార్యంలోనూ జయలలితనే ఫాలో అవుతూ గంభీరంగా ఎంటర్ అయింది. ఆమెకున్న అర్హతేంటో ఎవరూ అడగలేదు. ఎప్పుడో పార్టీ ప్రచారానికి క్యాసెట్లు అమ్మింది. అది కూడా తన వ్యాపారానికే తప్ప పార్టీ కోసం కాదు. అంతే తప్ప ఏ హోదాలోనూ పని చేయలేదు. జెండా పట్టింది లేదు. అయినా అధ్యక్షురాలైపోయింది. ఈ విషయం తెలిసిన సీనియర్ జూనియర్ నేతలంతా క్లాస్ రూముల్లో చిన్నపిల్లల్లా చప్పట్లు కొట్టి సంబరపడ్డారు.
పార్టీపై గ్రిప్ రాగానే సీఎం అయిపోవాలనేది శశికళ ఆలోచన. కానీ జల్లికట్టు వ్యవహారం మధ్యలో టైం తినేసింది. అయినా ఓపిగ్గా ఎదురుచూసింది. జల్లికట్టు సద్దుమణగ్గానే వ్యూహం స్క్రిప్ట్ ప్రకారం మొదలైంది. అన్నా డీఎంకే ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ ఏకగ్రీవంగా శశికళను నేతగా ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సెల్వం ఫెయిల్ అయ్యారని మార్చేస్తున్నారా? శశికళ గొప్ప పరిపాలన దక్షురాలని సీఎంగా చేస్తున్నారా? సర్పంచ్గా కూడా గెలవని మనిషిని ముఖ్యమంత్రి చేసేస్తారా అని అడగలేకపోయారు. ఎందుకంటే వారిలో చాలా మంది శశికళ చెబితేనే జయలలిత ఓకే చేస్తే టికెట్ తెచ్చుకుని గెలిచినవారు. జయలలితపై అక్రమాస్తుల కేసు నమోదై విచారణ జరిగి జైలు శిక్ష పడినప్పటి నుంచే శశికళ పార్టీపై పట్టు పెంచేసుకుంది. అన్ని వ్యవహారాలు తానే నడిపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో టికెట్ల దగ్గర నుంచి మంత్రి పదవుల దాకా అంతా పక్కా వ్యూహం ప్రకారం నడిపించింది. అందుకే నేడు పార్టీలోనూ మంత్రివర్గంలోనూ అంతా ఆమె విధేయులా కనపడతారు. ఆఖరికి జయ టీవీని సైతం తన బంధువుల కనుసన్నల్లోనే, అది కూడా జయలలిత బతికున్న రోజుల్లోనే అంటే శశికళ వ్యూహం అర్థమవుతోంది. ఒకవైపు శశికళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగానే అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రెస్ మీట్ పెట్టి జయలలిత వైద్యం, మరణం వివరాలు చెప్పుకొచ్చారు. డయాబెటీస్ ముదిరి మల్టిపుల్ డిజార్డర్ ఏర్పడ్డంతో సిక్కయ్యారని, చివరకు గుండెపోటుతో చనిపోయారని వివరించారు. విచిత్రమేంటంటే జయకు చికిత్స జరిగిన రూంలో సీసీ కెమెరాలు లేవంట. అవి లేవా, ఉన్నవి పీకేశారా, ఉన్నా లేవని ఇప్పుడు చెబుతున్నారా? ఈ విషయం మాత్రం ఎవ్వరూ అడగటం లేదు. శశికళను ఆమె అనుచరుల్లా వ్యవహారం చేస్తున్న అప్పటి చీఫ్ సెక్రటరీని మాత్రమే అనుమతించారట. ఎవరు చెప్తే చేశారిలా? జయలలిత అలా చెప్పిందా? దానికి సమాధానం లేదు వారి దగ్గర. అంతలో సడన్ గా పన్నీర్ సెల్వానికి అమ్మ ఆత్మ కనబడింది. నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి అని అడిగిందట. అందుకే సమాధి ముందు ఏడ్చేశాడు. తెల్లారు నుంచి ఏడిపించడం మొదలెట్టాడు. నన్ను బలవంతంగా రాజీనామా చేయించారని, అమ్మ మరణంపై అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పాడు. విచారణ జరిపిస్తానని చెప్పాడు. తనకు బలముందని நிரூபிச்சுకుంటానని చెప్పుకొచ్చాడు. ராஜினாமா கொடுத்தவுடன் கவர்னர் அவர்கள் என்னை தொடர்பு கொண்டு கடிதத்தில் வாயிலாகவும் அடுத்த முதலமைச்சர் பதவியேற்பவரை நீங்கள் முதலமைச்சராக செயல்படுங்கள், உங்களுடைய அமைச்சரவையும் அமைச்சர்களாக செயல்பட வேண்டும் என்று கேட்டுக்கொண்டார்கள். தொலைபேசியிலும் கடிதமும் கொடுத்தார். ఇంతకీ సీఎంగా ఉన్న సెల్వం జయలలిత మరణంపై అనుమానాలుంటే ఎందుకు అడగలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడే ఎందుకు మాట్లాడలేదు? పదవి కావాలని నోరు మెదపలేదా? ఇప్పుడు పదవి పోయింది కాబట్టి నోరు మెదిపారా? పదవి ఉంచుతామని ఎవరో ఆశ పెడితే ధైర్యం చేస్తున్నారా? நம்மளை மன்னிக்காது என்ற சூழ்நிலை ஏற்பட்ட பொழுது இன்றைக்கு எழுந்துதான் இந்த அறப்போராட்டம். நான் ஏற்கனவே சொல்லியிருந்தேன், என்னை அணுகி மாண்புமிகு அம்மா அவர்கள் ఎవరేమన్నా ఎమ్మెల్యేల మద్దతు తనకుంది కాబట్టి తననే సీఎం చెయ్యాలని శశికళ తేల్చి చెప్పారు. పన్నీర్ సెల్వం ద్రోహి అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలందర్నీ క్యాంప్లో పెట్టేశారు. రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంటూ ఆయన్ను కలిసి ఆయన ముందు బల ప్రదర్శన చేయడానికి రెడీ అయ్యారు. நம் புரட்சி தலைவர் அவர்கள் சொன்னது போல அச்சம் என்பது மடமை, அஞ்சாமை திராவிடர் உடைமை, ஆறிலும் சாவு நூறிலும் சாவு என்பதை மனதில் நிறுத்தி நம் தாய் கட்டி காத்த கழகத்தை பாதுகாப்பது நமது கடமை. துரோகமும் விரோதமும் கைகோர்த்து வந்தாலும் அவை தோற்று ஓடும். తననెవరూ బెదిరించలేరంటూనే అందర్నీ బెదిరించారు శశికళ. మొత్తం పార్టీ తన గుప్పిట్లోనే ఉందని చెప్పకనే చెప్పారు.
ఎన్ని ఎత్తులు వేసినా ఎవరు ఏం చేయలేరని తేల్చి చెప్పేశారు. పిల్లలు దారి తప్పినప్పుడు దారిలో పెట్టాల్సిన పెద్దలే దొంగదారులు వెతికితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కేంద్రం వ్యవహారం కూడా అలాగే ఉంది. తమిళనాట గాడి తప్పిన ప్రజాస్వామ్యాన్ని సెట్ చేయాల్సింది పోయి తనకు అనుకూలంగా ఎలా సెట్ చేసుకుందామా అనే దానిపైనే బీజేపీ కాన్సంట్రేషన్ అంతా ఉంది. ఎప్పుడూ ఎంట్రీ లేని అరవరాజ్యంలో కమలం జెండా ఎగరేయడానికి ఏమైనా ఛాన్స్ వస్తుందేమోనని తెగ ట్రై చేస్తోంది. ఆఖరికి గవర్నర్ని కూడా ఈ కథలో ఓ క్యారెక్టర్గా మార్చేసింది. జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే బీజేపీ పావులు కదుపుతోంది. కాసేపు శశికళకు అనుకూలంగా, మరి కాసేపు పన్నీర్ సెల్వాన్కి అనుకూలంగా కథను నడిపిస్తూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అపోలో ఆసుపత్రిలో శశికళ నడిపించిన హైడ్రామా తర్వాత సెల్వం సీఎం అయ్యేదాకా అంతా కేంద్రం కనుసన్నల్లోనే జరిగింది. వారి కటాక్షం లేకుండా ఇదంతా శశికళ చేయగలగడం అసాధ్యం. జల్లికట్టు వ్యవహారంలోనూ మోడీ సర్కార్ దాగుడు మూతలాడింది. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అర్థం కాగానే పన్నీర్ అడిగినట్లు ఆర్డినెన్స్కు ఓకే చెప్పేసింది. తనకు అవసరమైనప్పుడు మాట్లాడే మోడీ కూడా జల్లికట్టుకు జై కొట్టాడు. ఇప్పుడు శశికళ సీఎం అవ్వాలని ముందుకు రాగానే కథ అడ్డం తిరిగింది. ఎమ్మెల్యేల మద్దతంతా క్లియర్గా ఉందని తెలిసాక కూడా శశికళకు అందుబాటులోకి రాకుండా గవర్నర్ అంజాన్ కొట్టారు. ఆయనకు కేంద్రం నుంచి సిగ్నల్ రాలేదని స్పష్టమైపోతోంది. అందుకే ముంబైలోనే మకాం వేసేశారు. ఆ తర్వాత పన్నీర్ రివర్స్ గేర్ స్టార్ట్ అయింది. అయినా శశికళకే 131 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వడంతో సీఎం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అక్రమాస్తుల కేసు సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుండగా అప్పటి వరకు ఆగడమే బెటర్ అనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎంకే స్టాలిన్ సైతం అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అవసరమైతే పన్నీర్ సెల్వానికి తమ 89 మంది ఎమ్మెల్యేల మద్దతునిచ్చి శశికళను అడ్డుకోవాలని చూస్తున్నాడు. సెల్వం 20 మందిని కూడా తెచ్చుకోలేకపోతే అప్పుడు శశికళపై వ్యతిరేకత వచ్చే వరకు ఆగాలని చూస్తున్నాడు. ఇప్పటికిప్పుడు 30 మంది ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజల్లో బ్లేమ్ అవుతామనే భయం ఉంది. అందుకే ప్రజలు జయలలిత సానుభూతి నుంచి బయటపడి అన్నా డీఎంకేకు యాంటీగా మారేదాకా ఆగి ఆ పని చేయాలనే ఆలోచనలో స్టాలిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏ అర్హత లేని శశికళకు తలలూపుతూ ఎమ్మెల్యేలంతా మద్దతివ్వడం ఒక ఎత్తైతే అంతమంది మద్దతిచ్చినా ఆమెకు అవకాశం ఇవ్వకుండా గవర్నర్ కాలయాపన చేయడం మరో ఎత్తుగా ఉంది. ఈ రెండు పరిణామాలు కూడా మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. మనమే పెట్టుకున్న మన రూల్స్ మనల్ని ఎగతాళి చేస్తున్నాయి. సర్పంచ్ కూడా కాని వ్యక్తి సీఎం అయిపోవచ్చు, ఎమ్మెల్యేగా గెలవకపోయినా సీఎం అయిపోవచ్చు అనే వెసులుబాటు ఎన్నో రాజకీయాలకు దారితీస్తోంది. పార్టీలు మార్చేసే ఊసర వెల్లులకు మంత్రులయ్యే అవకాశం కూడా ఇదే ఇస్తోంది. నాయకులు ఉండే ఏసీ ఛాంబర్లు, సేదతీరే బంగళాలు, మహారాజుల్లా తిరిగే కాన్వాయ్లు అన్నీ ప్రతి పైసా ప్రజలదే. ప్రజలు వేసే ఓట్లతోనే అధికారం వస్తుంది. ప్రజాధనంతోనే అన్ని సౌకర్యాలు, హోదా లభిస్తాయి. కానీ అదే హోదాను చూపించి, అదే అధికారాన్ని ప్రయోగించి ప్రజలపైనే పెత్తనం చేస్తున్నారు. ఈ విషయం గమనించని ప్రజలు తాము ఓటేసిన నేతను కలవడానికి గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. వారు చీకొట్టిన కాళ్ల మీద పడి బతిమాలుకుంటున్నారు. కోట్లు తినేసినా తమ కష్టం తీరిస్తే చాలనుకుంటున్నారు. ఆ కోట్లు కూడా తమవేనన్న విషయం మర్చిపోతున్నారు. తమిళనాట రాజకీయాలు నేడు అన్ని వ్యక్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. జయలలిత ఒక వ్యక్తిగానే రాజ్యాన్ని నడిపించారని ఇప్పుడు అన్నా డీఎంకేను చూస్తుంటే అర్థమైపోతోంది. జయలలిత అంటే ప్రజల్లో ఉన్న అభిమానమే ఆ పార్టీ పెట్టుబడి. ఆమె ఇమేజ్తోనే ఎవరైనా గెలిచేది. అందుకే వాళ్ళు ఆమె అడుగులకు మడుగులొత్తుతారు. నేరం చేసి జైలుకు వెళ్ళొచ్చినా
ఆమె కారు నుంచి దిగేటప్పుడు మోకాళ్లపై కూర్చుని మరీ దండాలు పెడతారు. నేడు జయలలిత తర్వాత శశికళ. జయ పక్కనే ఉండి చక్రం తిప్పిన శశికళ ఇప్పుడు తన రాజసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకప్పుడు అన్నాదురై, కామరాజు లాంటి మహోన్నత నేతలు రాజకీయం నడిపిన తమిళనాడు ఎంజి రామచంద్రన్ నాటి నుంచి వ్యక్తి పూజలో మునిగిపోయింది. కష్టాల్లో ఉన్న ప్రజలకు సినిమాల్లో ఆదుకునే హీరోనే హీరో అయ్యాడు. ఆ స్టార్ ఇమేజ్లో మునిగిపోయారు. అందుకే ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత అలా కొనసాగింది. డిఎంకేలోనూ కరుణానిధి ఫ్యామిలీదే ఆధిపత్యం. మొన్నటిదాకా పెద్దాయన, ఇప్పుడు స్టాలిన్, తర్వాత కనిమొళి, అళగిరి లాంటోళ్లు తప్ప ఇతరులకు ఛాన్స్ లేదు. ఇప్పుడు కూడా అన్నా డీఎంకేకు నాయకుడిగా అజిత్ వస్తాడని, రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ తరపున సీఎం అవుతాడని చెప్పుకుంటున్నారు. అంతే తప్ప ప్రజల తరపున నిలిచి వారి తరపున పోరాడే నేతలు ఎవరూ కనపడడం లేదు. అందుకే ప్రజాస్వామ్యం ఆవేదనలో మునిగిపోయింది. రాజకీయం అనే ఉచ్చులో ఇరుక్కుపోయానని బాధపడుతోంది. తమనే మెట్లుగా చేసుకుని సింహాసనమెక్కుతారని, తమ ఓట్లనే అందుకుని అధికారాన్ని అందుకుంటారని, తమకు సేవకులుగా కాకుండా పెత్తనం చేసే పెద్దలుగా ఉంటారని, తమ హక్కులను వారి అధికారాలతో లాగేసుకుంటారని, తమ డబ్బుతోనే దర్పం అనుభవిస్తారని, తమ డబ్బుతోనే తమకు సంక్షేమ పథకాలుగా విసిరేస్తారని జనం తెలుసుకున్న రోజు నిజమైన ప్రజాస్వామ్యం వెలుగులోకి వస్తుంది. అసలైన నేతలు అధినేతలవుతారు. ప్రజలకు సేవకులుగా మాత్రమే పనిచేస్తారు. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.